హాయ్ ఫ్రెండ్స్, ఇది బుర్ర గుహలు. ఇది అరకులో ఉంటుంది. ఇలా చూసేటి అన్ని బుర్ర గుహలు. ఈ రోడ్ ఎలా ఉంటుంది అంటే, ఈ బుర్ర గుహలకు రానికి చాలా ఘాట్ రోడ్ ఉంటుంది. ఏకదమ్ టర్నింగ్లు అవి అన్నీ ఉంటాయండి. చాలా కష్టం రావడం. వర్షాకాలంలో అసలుకే రావద్దు. ఎండాకాలం మట్టుకే సమ్మర్లో మట్టుకే రావాలి. మేము అనుకోకుండా కొద్దిగా వర్షాలు స్టార్ట్ అయినాయి, మేము వచ్చినాం ఇక్కడికి. చాలా ఇబ్బంది ఘాట్ రోడ్ రావడం, టైర్లు పంక్చర్ కావడం, చెట్లు పడడం, చాలా ఇబ్బంది జరిగింది. అయినా కానీ ఈ బుర్ర గుహలకు వచ్చిన మీకు ఈ బుర్ర గుహ చాలా చీకటిలో ఉంటుంది. ఇది చీకటి తీస్తున్న ఈ వీడియో మొత్తం మీకు ఏం కనిపించదు. అసలు చీకటి చాలా అంటే చాలా చీకటి ఉంటుంది ఇక్కడ. ఇక ఈ కింది పొజిషన్ ఇది మొత్తం నేను చూపించేదంతా కింది పొజిషన్. ఇది మొత్తం మీకు ఎట్లా ఉన్నది చూడండి. ఇది బండలు ఉన్నాయి కింది పొజిషన్లో. ఈ రౌత్ ఎందుకో కొద్దిగా రెడ్ కలర్ ఉంటుంది, కోల్డ్ కలరు. ఆ రౌత్ మీకు చూపిస్తున్నా. మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఫ్యామిలీతో చాలా జాగ్రత్తతో రాగాలి. ఇది బుర్ర గుహలు అంటారు. ఇది అరకులో ఉంటుంది. మీకు మరీ చెప్తున్నా, ఇది అరకు. ఇది చాలా ఘాట్ రోడ్. ఇది చాలా డేంజర్ తోవ. మీరు రావడం మటుకైతే ఫ్యామిలీతో రావడం అయితే చాలా రిస్కే నాకు తెలిసి. మేము ఎందుకంటే రావడంలో చాలా రిస్క్ పడ్డాము. మా కార్ టైర్ పంక్చర్ అయింది. మళ్ళీ మీదకించి వర్షాలు పడ్డాయి, చెట్లు కూడా ఇరిగిపడ్డాయి. రావడం చాలా ఇబ్బంది అయింది. చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఫ్యామిలీస్ కూడా చాలా మంది ఉన్నారు. మీకు కింది పొజిషన్ మీకు చూపిస్తానికి వెళ్తున్న కింది పొజిషన్ ఇదంతా. ఇంట్లో ఊపిరి కూడా ఆడది. చాలామంది అడ్డం పడ్డరు ఊపిరి ఆడక. చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కిందికి వెళ్తుంటే ఇంకా చాలా లోతుగా ఉంటుంది. అక్కడక్కడ లైట్లు పెట్టిరు, కలర్ లైట్ పెట్టిరు కొద్దిగా కనవాడికి. కింది పొజిషన్ మొత్తం కిందికి వెళ్తున్నాం. ఇంకా చాలా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది చూస్తున్నారు. చాలా కిందికి వెళ్తున్నాం చూడండి. ఇంకా మస్తు కిందికి వెళ్తున్నాం. ఇది ఊపిరి ఆడే స్థితిలో ఉంటుంది ఇది గుహ. ఇది గుర్రం గుహ అని ఎట్లా పేరు వచ్చిందో తెలియదు, కానీ ఈ చీకట్లో ఏం కనిపించదు. చాలా పబ్లిక్ వెళ్తురు వస్తురు, కానీ చీకట్లో ఏం కనిపించదు అసలుకి. ఇది బుర్ర గుహ అంటారు. ఇక మొత్తం చీకటి వచ్చేసింది, అసలు ఏమి కనిపించట్లేదు. ఒక కొండ సందులకించి వెళ్తూ ఉండాలి కొద్దిగా. ఈ కొండ సందులకించి బయటకు వచ్చినాం ఇప్పుడే. అక్కడ చాలా మంది ఉన్నారు చూడండి. లైటింగ్ కలర్ లైటింగ్ పెట్టి అక్కడక్కడ కొద్దిగా కనవాడికి. ఇక చాలా మంది చూస్తున్నారు చూడండి. అంత గుహనే, మొత్తం గుహనే. ఎక్కడ చూసినా గుహనే ఉంటుంది. చాలా మంది వెళ్తున్నారు చూడండి. మొత్తం గుహనే, అది అంతా గుహనే. ఇక్కడ ఫోటోలు దిగిన ఫొటోస్ పెట్టి ఫోటోగ్రాఫర్స్. కిందికి ఇంకా వెళ్తున్నాం చూడండి. ఇక్కడ కొద్దిగా మధ్యలో దేవుడు ఉండేదో. ఇక్కడ దేవుడు శివ పార్వతి అని పెట్టారు. ఫొటోస్ కూడా ఉన్నాయి. కిందికి వెళ్తున్నాం, ఇంకా కిందికి వెళ్తున్నాం. అది కింది నుంచి పైనకు వస్తారు. ఆ చీకట్లో ఎవరు ఎట్లా వస్తారో కూడా ఏం అర్థమవుతలేదు అసలు. తలిగేటట్టుగానే వస్తారు అసలు చీకట్లో. ఎవరు సడన్ వచ్చేస్తారు అంతే, అది కనబడట్లేదు అసలుకి. అక్కడక్కడ కొద్దిగా లైటింగే ఉంటుంది, అది కలర్ లైటింగ్ ఉంటుంది. లోపలికి వెళ్తున్నాం. ఇంకా అక్కడ లోపల లైటింగ్ ఉంది చూడండి. ఇంకా వెళ్తున్నాం లోపలికి. సందులో ఉంటుంది కొండ సందులకించి వెళ్ళాలి. అసలు అంత క్లారిటీగా కూడా వీడియో పెట్టలేము, కష్టం ఇది. అసలు చీకటి ఏం కనిపించట్లేదు చూడండి. పైనది అది, పైన నుంచి కొద్దిగా వెలుతురు వస్తుంది పైనుంచి. ఇదంతా అదే కొండ, మొత్తం కొండని. ఆ పైనకి ఎక్కేది కూడా ఉంది దారి. అది ఇంకా పై పొజిషన్. అక్కడికి వెళ్ళి చూపించాలి నేను. అక్కడికి వెళ్తామో లేదో కూడా తెలియదు. ఇక్కడ చాలా మటుకైతే చాలా ఇబ్బంది ఉంది. ఊపిరి ఆడిన స్థితిలో ఉంది కింది పొజిషన్ మొత్తం. చాలా పెద్ద గుహ. మన బాహుబలి కొండ లాగానే ఉంటుంది ఇది. ఒక కొండ కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు చూపిస్తుంది. చాలా లైటింగ్ ఉంది చూడండి. ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తా. అంతా అదే లైటింగ్ పెట్టింది, అదంతా అదే కొండ మొత్తం. ఇక పైనుంచి వాటర్ పడుతున్నాయి. ఇది వేరే వాళ్ళకు, టూరిజం నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక పైనుంచి వాటర్ పడుతాయి. ఇప్పుడు పైన కూడా మీరు ఇస్తే లైట్ కొడుతుంది చూడండి. పైనుంచి వాటర్ పడుతున్నాయి. ఆ కింద రౌతు మీద 24 hours వాటర్ పడుతూనే ఉంటాయి. అంటే అవి ఎప్పటికీ పడుతూనే ఉంటాయి ఆ వాటర్స్. టూరిజం వాళ్ళకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి లైట్ కొట్టి మరీ చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఆ యూజువల్ కూడా చూపిస్తా. అది చీకట్లో కనిపించట్లేదు సరిగా. ఇప్పుడు లైట్ కొట్టగానే మీకు చూపిస్తుంది. అది బ్యాటరీతో కొడతాడు, చూపిస్తాను మీకు. అది కనిపించట్లేదు అసలే. ఆయన కిందికి కొట్టిన బ్యాటరీ. ఇదంతా కింద చూపిస్తున్నాను మీకు. ఇంకా వాటర్ పడ్డ విజువల్ ఇదంతా వాటర్ కారింది. ఫుల్ లైటింగ్ వల్ల అది చీకట్లో ఏం అర్థం కాకుండా ఉంది. ఊపిరి ఆడని స్థితిలో ఉంటుంది అది గుహ. ఓకే, కిందికి వెళ్తున్నాం. ఇంకా బుర్ర గుహ అంటారు వీళ్ళను. ఇది అరకులో ఉంటుంది. చాలా డేంజర్ ఘాట్ రోడ్తో ఇది. రావడం అయితే చాలా రిస్క్ చేయడం వల్లనే రావడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడికి బుర్ర గుహలకు.
ఇదంతా అదే చూపిస్తుంది చూడండి. కొద్దిగా పైనకి వచ్చి చూపిస్తున్నాను మీకు, కొండ పైనకి వచ్చి అంత కింద ఎలా ఉందని చూపిస్తున్నాను మీకు. ఇంకా చీకట్లో ఏం అర్థమవుతుంది, ఎక్కడ ఉన్నానో కూడా నాకే అర్థం కానంత స్థితిలో ఉన్నాం మీకు చీకట్లో. కింద మొత్తం అక్కడ ఏదో ఉందా లైటింగ్ పెట్టిన అక్కడికి కిందికి వీడియో పెడుతున్నా చూస్తున్నా నేను. బ్యాటరీతో కొడుతున్నా ఆయన అక్కడ దేవుడు ఉండని చూపిస్తుండు ఏదో. అది విదేశాలకు వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఆయన, వాళ్ళు తీసుకొచ్చుకున్నట్టు ఇక్కడ సైడ్లో ఉన్న వాళ్ళను. ఇక్కడ వీళ్ళకి చెప్తుండు, కానీ చీకట్లో వాళ్ళ ప్లేస్ కానీ ఎవరు కానీ కనిపించట్లేదు. ఇప్పుడు బ్యాటరీ పైన కొడతాడు ఆయన. అది ఇక్కడ ఉంది, అది కనిపించట్లేదు చీకట్లో. కొద్దిగా బ్యాటరీ కొడుతుంది కానీ అది ఎక్కడెక్కడో దింపుతుండే ఆయన, నేను ఎక్కడెక్కడో దింపుతున్న వీడియోస్ మీకు చూపిస్తున్నా చూడండి. పైనుంచి వాటర్ పడతాయి, అది ఆ విజువల్ చూపిద్దామంటే ఆయన లైట్ కరెక్ట్గా కొట్టట్లేదు నాకు. ఓకే చూపిస్తున్నా చూడండి. చాలా చీకటి ఉంటుంది అసలు, ఇళ్ళకి రావడం చాలా కష్టం. మొత్తం ఊపిరాడని స్థితిలో ఉంటుంది ఇదంతా. చాలామంది వెళ్ళిపోయారు ఊపిరాడక. ఫోన్లో ఎవరు దగ్గర వాళ్ళు లైట్లు ఇట్లా పెట్టుకో చూడండి. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, అప్పటిది అది నేను తీయలేకపోతున్నా, దూరం ఉంది కాబట్టి. నేను ఒక దగ్గర నాదొక దగ్గర ఉంది బోర్డు. చాలా కష్టం ఉంది అది. చాలామంది వస్తారు ఇంకా కింద నుంచి, అసలు ఇంకా లోతుల్లోనే ఉంది అది, ఇంకా వెళ్ళడం జరుగుతుంది. పైన ఏదో గుడి ఉంటుందని తెలిసింది, కానీ అక్కడికి వెళ్తామో లేదో కూడా తెలియదు, ఎందుకంటే అంత ఇబ్బందులు ఉంది నాకు తెలిసి. గుహ చాలా కష్టం పోవడము. చూపిస్తుంది మొత్తం చీకటి, ఏం ఏర్పడట్లేదు అస్సలకి. చాలా కష్టం ఈ వీడియో తీయడం ఇలా. ఇక మళ్ళీ ఒక దగ్గర సందులో నుంచి బయట రాగానే మీకు లైటింగ్ కొట్టే దగ్గర చూపిస్తున్నా. ఆ లైట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ కొద్దిగా క్లియర్గా కనబడుతుంది. మొత్తం చీకటి, ఇప్పుడు అంత చీకటి ఉంది చూడండి. ఇది అసలు ఏం కూడా కనిపించట్లేదు ఇంట్లో, ఎవరు వస్తారో కూడా అర్థమవుతలేదు. చాలా దూరం నుంచి కొండల నుంచి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ. అది మీరు ఈ గుహలకు కూడా వచ్చిన ఉంటే, అరకు దగ్గర ఉన్న బుర్ర గుహలకు వచ్చిన ఉంటే మీరు కామెంట్లో పెట్టండి. అలాగే మేము కూడా వచ్చినామన్నట్టుగా మా కామెంట్లో పెట్టండి. చాలా మంది వెళ్తారు చూడండి. ఈ గుహలకు మీరు వచ్చి ఉంటే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మాకు కామెంట్లో పెట్టండి. నాకైతే ఊపిరి ఆడలేదు, మరి మీకు ఎలా ఉందో కూడా మా కామెంట్లో పెట్టండి. నేను వీలైన కాడికి చూపిస్తున్నాను. చాలా ఇది బాహుబలి కొండలాగా ఉంటుంది, ఇది వాటర్ ఫ్లాస్ వాడి ఇట్లా అయింది. ఇది అది కూడా క్లియర్గా చూపించలేకపోయినా ఎలుగు లేక వెళ్తుంది. ఇంకా కొండ కిందికి వెళ్ళి వెళ్తున్నాను చూడండి. ఇంకా అక్కడ బయట వాళ్ళ లైట్ దగ్గర చాలా మంది ఫోటోలు దిగుతారు. ఇక్కడ కొండ సందులో నుంచి వచ్చిన ఇంకా కొద్దిగా కిందికి వెళ్ళి వచ్చేసినాం. చాలా లైటింగ్ ఫోకస్ పెట్టేసి చూడండి, వాళ్ళు ఫోటో దిగుతారు. మీరు మొత్తం కనిపించకుండా ఉంది, ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడికి వచ్చి ఉంటే కామెంట్లో పెట్టండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బొట్ట శ్రీమన్ యూట్యూబ్ ఛానల్. ఇది మొత్తం కింది పొజిషన్ మొత్తం ఇదంతా. ఇక మీకు కొద్దిసేపు అయిన తర్వాత మీకు పైనకి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా మటుకైతే వెళ్ళలేకపోతున్నాం, కిందనే ఉన్నాం మొత్తం ఇదంతా. కింది పొజిషన్ ఇది లాస్ట్ ఎండ్, ఇది ఇక కిందంతా ఎండ్, ఇదంతా కనిపించకుండా ఉన్నదంతా ఎండ్. ఇక చాలా కష్టం ఉంది. చాలా మటుకైతే వీడియో చేయడం చాలా కష్టమే ఉంది, ఎందుకంటే చీకట్లో ఏం కనిపించట్లేదు. అసలు ఎక్కడ ఉన్నానో కూడా తెలియనంత స్థితిలో ఉంది ఇది. ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ అయితే కనిపిస్తారు అసలు. ఇదంతా కింది పొజిషన్ మటుకే. ఇంకా పైన పొజిషన్ ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేస్తే, ఇక ఆ చీకట్లో వేరే దారి నుంచి పైన పొజిషన్ ఉంది, వెళ్ళే దారి ఉంటే అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇదంతా కింది పొజిషన్, ఇక వాటర్ పడి ఇట్లా అయింది. ఇది మన చారి చేతిలాగా ఇట్లా కిందికి మన బాహుబలి కొండలాగా వస్తుంటుంది. ఇది లైట్ పెట్టారు కాబట్టి ఇది క్లియర్గా అనిపిస్తుంది. అసలు ఇది ఎలా ఉంది చూడండి. అది వాటర్ కూడా కారుతుంటాయి కొద్దిగా, మధ్యలో కూడా వాటర్ ఉన్నాయి, కానీ అవి కనిపించట్లేదు చీకట్లో అసలు. నా దగ్గర కూడా లైట్ లేదు, కనిపించినక్కడ మీకు చూపిస్తున్నా. ఇదంతా కింది పొజిషన్ అంతా. ఇది మొత్తం ఇక నేను మళ్ళీ రిటర్న్ అయ్యి ఇది పైనకి వెళ్ళి దారి చూపిస్తాను మీకు. ఇప్పుడు చీకట్లో ఏం అర్థం కావట్లేదు అసలుకి. ఇదంతా కింది లైటింగ్ కొట్టిన దగ్గర చూపిస్తున్నాం మీకు. అసలు ఈ గుర్ర గుహలు అంటే ఊపిరి ఆడడమే చాలా కష్టం ఉంది, అంటే అంత ఇరుకుగా ఉంది, అంత ఊపిరి గాడుపు కూడా అసలు లేదు ఇంట్లో. ఊపిరి తీసుకున్నంత గాడుపు లేదు. చాలా మంది అయితే తిరుగుతారు, కొంతమంది వెళ్ళిపోతారు కూడా ఊపిరి ఆడక. చాలా జాగ్రత్త ఉండాలి. చిన్నపిల్లలు అయితే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఇదంతా ఇక్కడికి ఎండ్, ఇదంతా కింద ఎండ్ అయిపోయింది ఇక్కడికి. ఇది మీకు చూపించేదంతా కింద లాస్ట్ ఎండింగ్ ఇదంతా.
చూడండి ఇదంతా గుట్టలాగా ఉంది కింద కూడా, అసలు ఏం అర్థమవుతలే ఆ చీకట్ల. ఈ బుర్ర గుహలు అంటారు ఇదంతా. చూడండి ఇదంతా మొత్తం గుహనే, చాలా కష్టంగా ఉంది వీడియోలు తీయడం. ఇలా అసలు ఎక్కడ ఏముందో కూడా అర్థం కానంత స్థితిలో ఉంది. బుర్ర గుహ అంటారు దీన్ని. ఇట్లా మొత్తం చీకట్లో ఏం కనిపించట్లేదు. ఇక్కడికి ఎండు ఇదంతా కలర్ కలర్ ఉన్నదంతా లైటింగ్ పెట్టిన వరకే కనిపించగలుగుతుంది. లైటింగ్ ఫోకస్ కూడా మీకు చూపిస్తుంది చూడండి. ఇదంతా అదే ఇప్పుడు ఇది పైనకు వచ్చేసింది. ఇక పైనకి ఎక్కే దారి ఇది, ఎక్కుతున్నాం పైనకు. ఈ మార్గం మధ్యలో ఎక్కడానికి అవ్వట్లేదు అసలుకి. ఇంకా పైనకు చాలా ఉంది ఎక్కడము, ఎందుకంటే ఇలా కావడం వీడియో కూడా తీయడానికి రావట్లేదు. కింద అంతా పదన్నే ఉంది, జారుతుంది. అసలు నడవనికి కూడా లేదు, కిందను చూసుకుంటే నడవాల్సి వస్తుంది. అసలు చాలా కష్టంగా ఉంది ఎక్కడం. చాలామంది ఎక్కుతురు, కొంతమంది చాలామంది మధ్యలోనే దిగుతురు. పైనకి ఎక్కడం కావట్లేదు, అవి చాలామంది దిగొచ్చేస్తారు. అసలు ఒక్కరు కూడా సరిగా ఒక లాస్ట్లో లైట్ కనిపించే దగ్గర ఉంటుంది, వెళ్తురు ఉన్న దగ్గర ఎండింగ్ ఉంటుంది. పైన గుడి ఏదో ఉందంట, అది నేను ఎక్కలేకపోతున్నా. అసలు మధ్యలోనే ఆపేయడం జరుగుతుంది. ఇక నేను పైనకి ఎక్కలేకపోతున్నా. పైనకి లైట్ కనిపించే దగ్గర ఎండింగు మొత్తం. అలాగే అంతా అదే లైటింగ్ లాస్ట్ మూమెంట్లో కనిపించేది ఆ ఎండింగు. నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఇక మధ్యలో నేను ఆగేసిన. ఓకే ఫ్రెండ్స్, బట్టి శ్రీమన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ ఫాలో కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీలైనంత వరకు అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేసిన నా వంతుగా. ఏదైనా రాంగ్ ఉంటే క్షమించండి. వీడియో మొత్తం అయితే పూర్తిగా నీకు చూపించే ప్రయత్నం అయితే చాలా మటుకు చేసిన. ఇక ఊపిరి ఆడట్లేదు, బయటకు వెళ్తున్నాను నేను. ఇంకా కొద్దిగా బయటకు వచ్చేస్తుంది. ఇక అదంతా ఎండింగు, అది చాలా కష్టం ఉంది అక్కడికి వెళ్ళడం. ఇరకడంలో ఉంది కాబట్టి వెళ్ళలేకపోతున్నాను నేను. కొంతమంది మధ్యలో దిగొచ్చేసి నేను కూడా దిగి వెళ్తున్నా. ఓకే ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ అయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా కామెంట్లో పెట్టండి, ఎక్కడి నుంచి కామెంట్ పెడుతున్నారు అనేది కూడా. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉంటే మీ అనుభవాలు కూడా షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ గుహకు వచ్చి ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి, ఎందుకంటే మీ అనుభవం ఎలా ఉందో, నా అనుభవం ఉన్న కాడికి మీకు చెప్పగలిగిన మీ అనుభవం కూడా మాకు కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బొట్టె శ్రీమన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బొట్టె శ్రీమన్. ఓకే బాయ్.